దేవునికి స్తోత్రం. శుక్రవారపు ఉపవాసం ప్రార్థన ప్రారంభించుకుందామండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు దేవుని పేరిట వందనాలు. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమునికే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడకు మా దేవ, నీకు లెక్కలేని కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ సహాయ స్థితిలో, దీన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్న నన్ను, నా కుటుంబమును, నా సంఘమును, నా దైవజనుని లోకములను మీద అనుకున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యో, నాలో ఉన్న పాత రోత జీవితమును తొలగించి పరిశుద్ధత, యథార్థత, నీతి, విధేయత, ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, నా కుటుంబములను, నా సంఘములను, ఈ లోకములను ప్రభువా, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను ప్రభువా, ఎందరు బిడ్డలైతే బలహీనంగా ఉండి ప్రభువా నాయన కృంగిపోవచ్చున్నారు, నలుగుపోవచ్చున్నారు, చేజారిపోవచ్చున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభువా, హాస్పిటల్లోను, రైల్వే స్టేషన్లోను, రోడ్డు మీద కుంటువారు, గుడ్డువారు, వికలాంగులు, తిండి లేక, నీరు లేక, గృహాలు లేక, అనేక సమస్యలతో సతమతం అవుతున్న సర్వలోక మానవుల ప్రపంచం అంతటికి ప్రభువా, నీ కనికరమును, నీ కాపుదలను, నీ క్షమాభివృద్ధిని, సన్నిధి కాంతిని దయచేయండి ప్రభువా. హాస్పిటల్లో తండ్రి ప్రభువా, చూపించుకునడానికి కూడా యోగ్యత లేని బిడలు నాయన తండ్రి ప్రభువా, డాక్టర్లకు డాక్టర్, వైద్యులకు పరమ వైద్యుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎందరు బిడలైతే నాన్న తండ్రి ప్రభా, మరణ పడకల మీద ఉండి ప్రభా, బలహీనతనే బంధకములతో కొట్టుమిట్లాడుచున్న ప్రతి బిడను మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన అయ్యా తండ్రి మరణకరమైన రోగముల నుంచి యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో నిశ్చయముగా విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విడుదల దయచేసి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన వాతావరణమును నీ స్వాధీనంలో తీసుకోండి. ఏ కుటుంబానికి నష్టము కలగకుండా ప్రభా వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. నాయన సమస్తమునకు సృష్టికర్తమైన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన 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 తండ్రి ప్రభుత్వం నీ ప్రార్థనలు, నీ వాక్యములను, విశ్వాసములు, నీ భయభక్తులను కలిగి నీలో జీవించి ఫలించి అనేకులకు ఫలప్రదంగా ఉండేటకు సహాయం ఇచ్చిన బలహీనమైన మమ్మల్ని అందరినీ బలపరిచింది అయా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా అయా ప్రతి శుక్రవారం తండ్రి ప్రభు త్రాగుబోతుల కోసం, వ్యభిచారుల కోసం, జోదగాళ్ళ కోసం, కుటుంబములలో నెమ్మది లేని వారి కోసం, ఆదరణ లేని వారి కోసం, అండ తోడు నీడ ధైర్యము లేని వారి కోసం, బలహీనులైన వారి కోసం, ముఖ్యంగా ఈ బలహీనుడినైన నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తాగుబోతులను మార్చండి ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి. వ్యభిచారులను మార్చండి తండ్రి, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. జోదగాలను మార్చండి నాయన. కుటుంబాల్లో నెమ్మది లేని బిడ్డలకి నెమ్మది, శాంతి లేని బిడ్డలకి శాంతి, సమాధానం లేని బిడ్డ సమాధానము, రక్షణ లేని బిడ్డలకి రక్షణను, మారు మనసు లేని బిడ్డలు మారు మనసు అనుభవం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటున్న భయంకరమైన అపాయకరమైన దుర్దినములలో నాయన 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 తండ్రి ప్రభా, పాపము లోకమంతయు నిండిపోయి ఉన్న పాపపు ఊబిలో నాయన మేము పడకుండగా నాయన నీ మీద అనుకున్న ప్రతి బిడ్డలను విడుదల దయచేయండి ప్రభు. ఈ లోకములో తల్లిదండ్రుల పట్ల భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్న బిడ్డలకి నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా నాయన ఈ లోకములో ప్రతి తల్లిదండ్రులు నాయన 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 తండ్రి బిడ్డలకి నాయన జ్ఞానం చెప్పేవారుగా ఉండేటకు సహాయం ఇచ్చింది. కుటుంబాన్ని దుఃఖపరిచేవారుగా కాకుండా తల్లిదండ్రులు ఆనందపరిచే బిడ్డలుగా ఉండేటకు సహాయం ఇచ్చింది. లోకమంతటికి నాయన నీ కనికరముని, క్షేమాభివృద్ధిని, సన్నిధి కాంతిని దయచేయండి. ప్రతి కీడు తొలగించి మేలను గ్రహించి పరిశుద్ధ దీవించి ఆశ్రయించి బలహీనమైన మమ్మల్ని అందరినీ బలపరిచి నీ రాకడలో ఎత్తబడే సంఘములో మేమందరం ఉండేటకు సహాయం దయచేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారు ప్రభా, వారందరికీ నాయన బలహీనుడినైన నన్ను, జ్ఞానం లేనివాడినైనా నాకు అంటే ప్రభు నీ కృప ద్వారా ప్రార్థన చేయడానికి ఏ యోగ్యత, అర్హత, మంచితనము నాలో లేనప్పటికీ ఈ ప్రార్థన ద్వారా అనేకులకు నాయన చూస్తుండగా ప్రభా, నా మాట కదా తండ్రి, నీ మాటే నాయన అయా అనేకులకు బలపరచుటకు సహాయం దయచేయండి. ఏది అసాధ్యమో అదే సాధ్యము చేసి చూపించి నెరవేర్చేవాడు నీవే తండ్రి ప్రభా.
నీ చిత్తమైతే ఈ చాలనైనా ఫలింపచ్చి అభివృద్ధిపరచు. నీ కృపల వర్ధిల్లే భాగ్యమును దయచేయండి. అయ్యా అయ్యా యేసయ్య, బలహీనలు బలపరచండి, మరొకసారి రోగులను స్వస్థపరచండి, అంగహీనులు లేవనెత్తండి, తాగుబోతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి తండ్రి ప్రభా. కుటుంబాలలో నాయన నా భర్త లేక భార్య, భార్య లేక భర్త, నాయన గృహాలు లేక, నాయన సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉన్న బిడ్డలకి లోకములో నాయన పాపమును మోసుకొని పోవునకు ఈ లోకములో 2024 సంవత్సరముల కిందట ప్రభా అయా మానవ శరీరం ధరించుకుని లోకములో నాయన మా పాపములు మా శాపములు కోసం నాయన తండ్రి ప్రభు మరణించి తిరిగి లేచి నిత్యం చేయుడువై నాయన మమ్మల్ని నాయన నీ సజీవ రెక్కలలో కాచి కాపాడి భద్రపరుచుతున్న మా తండ్రి, నాయన తండ్రి ప్రభు అనుదినము సిలువ ఎత్తుకుని మా ప్రతి పాపము శాపము అనే బంధకముల నుంచి నీ సిలువ నీడలో నాయన మమ్మల్ని భద్రపరిచి నాయన సత్యములో, యథార్థతలో, పరిశుద్ధతలో మేమును ఉండుటకు సహాయం దయచేయమని, బలహీనమైన మమ్మల్ని బలపరచమని, స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావములు చెల్లించుకొంచు నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచు. కొద్ది ప్రార్థనలు తప్పులు పొరపాట్లను క్షమించి ఈ ప్రార్థన ద్వారా అనేకులకు నాయన చూస్తుండగా ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం దయచేయమని నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచు. యేసు పరిశుద్ధమైన నామములో దేవుని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు యేసు రక్తం, శిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలు లయమగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు.